హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. మనం పిల్లలకి ఏది పెడుతున్నా అది ఆరోగ్యకరంగా ఉండాలి, టేస్ట్గా ఉండాలని చూసుకుంటూ ఉంటాం. అయితే పెసర పొంగనాలు దీనికి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం టిఫిన్లో కానీ, బాక్స్కి కానీ, స్నాక్స్కి కానీ పెట్టొచ్చు. పెసరపప్పును ఒక చిన్న గ్లాస్కి అయితే తీసుకోండి. అదే కొలతతో బియ్యాన్ని కూడా వేసుకోండి. దీన్ని నైట్ ఒకసారి కడిగేసేసి నానబెట్టేసేయండి. మార్నింగ్ రుబ్బేసేసుకొని ఒక గిన్నెలో అయితే తీసేసుకోండి. పిండి మనకు గట్టిగా ఉంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనకు పిండి జారుడుగా ఉండాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఇక పచ్చిమిర్చి అయితే పిల్లలు కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసి ఒక 2 నిమిషాల సేపు అలా పెట్టేయండి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఈ గుంటలు ఉంటాయి కాబట్టి దీంట్లో కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసిన తర్వాత ఇది కొంచెం కొంచెం పిండి అందులో ఫిల్ చేసేయండి. ఫిల్ చేసి మూత పెట్టేసేసి 2 లేదా 3 నిమిషాల సేపు అలా ఉంచేయండి. టర్న్ తిప్పేసి దాన్ని బాగా గట్టిగా నొక్కి పెట్టండి, ఎందుకంటే లోపలంతా పచ్చిపిండి ఉంటుంది. మనం నొక్కడం వల్ల అది కింద దానికి ప్రెస్ అయ్యి బాగా కరకరలాడుతూ ఉంటాయి. అప్పుడు పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇలాగే అన్నిటినీ అటువైపు ఇటువైపు కాల్చుకుంటే ఎర్రగా బాగా టేస్ట్గా ఉంటుంది. దీంట్లోకి పల్లీల పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది. మరి కామెంట్ అయితే పెట్టండి.